Good evening, everyone. Today we are going to deal with the session of pure maths. Pure maths లో ఈ రోజు డీల్ చేసే సెషన్ ఏంటంటే జామెట్రీ. సో ఈ రోజు జామెట్రీ సెషన్ డీల్ చేద్దాం ప్యూర్ మ్యాథ్స్ విషయానికి వస్తే. సో బిఫోర్ ఇంట్రడ్యూసింగ్ ఇన్ టు ద జామెట్రీ, ఫైన్. సో వాట్ ఎగ్జాక్ట్లీ ద బేసిక్ డెఫినేషన్ ఆఫ్ జామెట్రీ? So what exactly the basic definition of geometry? How we are supposed to solve the problems on the geometry? Geometry is మనకి ప్యూర్ మ్యాథ్స్ విషయానికి వస్తే ప్యూర్ మ్యాథ్స్లో హయ్యర్ వెయిటేజ్ ఉన్న టాపిక్ జామెట్రీ. మనకు ప్యూర్ మ్యాథ్స్ విషయానికి వస్తే సిజిఎల్లో కావచ్చు, సిహెచ్ఎస్ఎల్లో కావచ్చు, ప్యూర్ మ్యాథ్స్లో పర్టికులర్గా హయ్యర్ వెయిటేజ్ ఉన్న టాపిక్ ఏంటంటే జామెట్రీ. సో జనరల్గా జామెట్రీ బేసిక్ డెఫినేషన్ ఏంటి? సో జియో మీన్స్ ద ఎర్త్, వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ జియో. The metry means the measurement, we can call it as a metry. So the things which are on the earth we can measure, then we can show it as a geometry. అంటే ఎర్త్ మీద ఉన్న థింగ్స్ని కనుక మనం మెజర్ చేయడాన్ని మనం ఏమంటామంటే జామెట్రీ అంటాం. జనరల్గా జామెట్రీ డెఫినేషన్ కావచ్చు, లైన్ డెఫినేషన్ కావచ్చు, లైన్ సెగ్మెంట్ డెఫినేషన్ కావచ్చు, పాయింట్ డెఫినేషన్ కావచ్చు, రే డెఫినేషన్ కావచ్చు. ఇవి మనం చిన్నప్పుడు నేర్చుకుంటాం, ఇప్పుడు కూడా నేర్చుకుంటాం. బట్ ఇవి నేర్చుకోవడం వల్ల మనకు పెద్దగా యూజ్ అయితే ఏముండదు కాంపిటేటివ్ ఎగ్జామ్లో. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో యాంగిల్స్ గురించి, లైన్స్ గురించి, ఇంటీరియర్ యాంగిల్స్, ఎక్స్టీరియర్ యాంగిల్స్, కరస్పాండింగ్ యాంగిల్స్, అసలు వాటి యొక్క బేసిక్ డెఫినేషన్ నేర్చుకుంటే అసలు మనం డెఫినేషన్ ఎక్కడ ఉపయోగపడుద్ది అంటే మనం క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు అసలు వాడు ఎగ్జాక్ట్లీ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని ఇచ్చాడు. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటో తెలిసే మనం సాల్వ్ చేయొచ్చు. లైన్ సెగ్మెంట్ జనరల్గా డెఫినేషన్స్ అయితే నేను చెప్తాను, టీచ్ చేస్తాను. బట్ విచ్ డజంట్ హ్యావ్ ఎ వెరీ యూస్. అసలు డెఫినేషన్లు మనం చిన్నప్పట్లో నేర్చుకొని ఈ డెఫినేషన్స్ని మనం బై హార్ట్ చేస్తే ఎగ్జామ్లోనైతే డెఫినేషన్స్ రావు. సో జనరల్గా మనం డెఫినేషన్స్ నేర్చుకుందాం. చిన్నప్పుడు మనం పాయింట్ అంటే నేర్చుకుంటాం. పాయింట్ అంటే ఏమని నేర్చుకుంటాం? పాయింట్ అంటే విచ్ డజంట్ హ్యావ్ ఎనీ లెంత్, నో బ్రెడ్త్, నో థిక్నెస్ అని నేర్చుకుంటాం. లేకపోతే ఏ సర్కిల్ విచ్ డజంట్ హ్యావ్ ఎనీ రేడియస్, వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ పాయింట్ అంటాం. అంటే పాయింట్ డెఫినేషన్ ఇది జనరల్గా. సో నెక్స్ట్ విషయానికి వస్తే పాయింట్ అయిపోయాక దెన్ వీ కెన్ మేక్ ఇట్ యాజ్ ఎ మూవ్ టు ద లైన్. లైన్ అంటే ఎ సెట్ ఆఫ్ పాయింట్స్, సెట్ ఆఫ్ ఇన్ఫినైట్ పాయింట్స్, దెన్ ఐ కెన్ సే ఇట్ యాజ్ అ లైన్. సెట్ ఆఫ్ ఇన్ఫినైట్ పాయింట్స్ని కనుక మనం కలపగలిగితే దాన్ని ఏమంటాం? మనం జనరల్గా లైన్ అంటాం. ఇన్ఫినైట్ పాయింట్స్ని కలపగలిగితే లైన్ అంటాం. ఎ లైన్ విచ్ డజంట్ హ్యావ్ ఎనీ ఎండ్ అనమాట. లైన్ కెన్ ఎక్స్టెండ్ అప్ టు ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్. లైన్ అట్ సైడ్ ఎంత వెళ్తుందో ఇట్ సైడ్ కూడా అంతే వెళ్తుంది. సో దెన్ నెక్స్ట్ డెఫినేషన్ ఇట్ సెల్ఫ్ లైన్ సెగ్మెంట్ అంటే ఎ లైన్ విచ్ హ్యావ్ ఎ పర్టికులర్ లెంత్, వీ కెన్ కాల్ ఇట్ యాజ్ వాట్? లైన్ సెగ్మెంట్ అంటాం. అంటే లైన్కి కనుక ఒక పర్టికులర్ లెంత్ కనుక ఉండగలిగితే నేను దాన్ని ఏమంటా అంటే లైన్ సెగ్మెంట్ అంట. గుడ్ ఈవినింగ్ జోసెఫ్ క్రిస్కో. సో లైన్కి కనుక ఒక పర్టికులర్ లెంత్ ఉండగలిగితే నేను దాన్ని ఏమంటా? లైన్ సెగ్మెంట్ అంట. సో లైన్ సెగ్మెంట్ మీన్స్ విచ్ డస్ హ్యావ్ ఏ పర్టికులర్ లెంత్. అంటే స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఎండింగ్ పాయింట్ కూడా ఉంటుంది లైన్ సెగ్మెంట్కి. పాయింట్ అంటే జస్ట్ ఎ పాయింట్, అంటే లెంత్ ఉండదు, బ్రెడ్త్ ఉండదు, థిక్నెస్ ఉండదు. అసలు ఇవన్నీ చెప్పుకోవడం కూడా జనరల్గా పాయింట్కి డెఫినేషన్ చెప్పుకోవడం అనేది జస్ట్ ఇట్ ఈస్ అన్ ఎగ్జాజరేషన్ అని అడిగితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పర్స్పెక్టివ్లో. సో లేకపోతే సర్కిల్ విచ్ డజంట్ హ్యావ్ ఎనీ రేడియస్, దెన్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ పాయింట్. లైన్ మీన్స్ ఎ సెట్ ఆఫ్ ఇన్ఫినైట్ పాయింట్స్, దెన్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ లైన్. మీన్స్ విచ్ డజంట్ హ్యావ్ ఎనీ లెంత్, దానికి లెంత్ అంటూ ఏముండదు. ఇంకా అటు సైడ్ ఎంత పొడుగైపోతే ఇటు సైడ్ కూడా అంతే పొడుగైపోతుంది. బట్ లైన్ సెగ్మెంట్కి వస్తే ఎ పర్టికులర్ లెంత్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ. లైన్కి కనుక ఒక పర్టికులర్ లెంత్ ఉండగలిగితే దాన్ని ఏమంటాం? లైన్ సెగ్మెంట్ అంటాం. ఐ హోప్ సో ఈ పాయింట్ వరకు క్లియర్గా ఉంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. దెన్ రే అంటే ఏమన్నట్టు? ఎ పాయింట్, ఒక పాయింట్ ఉంటుంది, సెట్ ఆఫ్ పాయింట్స్ ఇది కూడా. బట్ విచ్ డస్ హ్యావ్ ఎ స్టార్టింగ్ పాయింట్, విచ్ డస్ నాట్ హ్యావ్ ఎన్ ఎండింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఎండింగ్ పాయింట్ ఉండదు. అంటే ఒక సైడ్ వెళ్ళిపోతూ ఉంటుంది, ఇంకా ఇంకో సైడ్ మాత్రం ఇక్కడికి ఆగిపోతుంది. ఇట్లయినా ఇది కూడా మనం ఏమంటాం? దీన్ని కూడా మనం ఆబ్వియస్గా ఇదైనా రేనే, ఇది కూడా రేనే, ఈ రెండింటిని మనం ఏమంటాం? రేస్ అంటాం. సో ఫైన్. సో జనరల్గా బేసిక్ డెఫినేషన్ ఆఫ్ ఎన్ యాంగిల్ ఒకసారి చూద్దాం. యాంగిల్ డెఫినేషన్ ట్రిగ్నోమెట్రీలో నేర్చుకున్నాం. ఏమని నేర్చుకుందాం? ట్రిగ్నోమెట్రీలో ఎరే ద అమౌంట్ ఆఫ్ ఎ రొటేషన్ విచ్ మేక్స్ ఎరే, వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అన్ యాంగిల్. అంటే బాలరాజు గుడ్ ఈవినింగ్, గుణయ్ కుమార్ గుడ్ ఈవినింగ్. అమౌంట్ ఆఫ్ రొటేషన్ విచ్ మేక్స్ ఎరే, ఒక రే కనుక తీసుకుంటే
ఆ రే కనుక కొంచెం రొటేషన్ చేయగలిగితే దాన్ని ఏమంటాం, ఇక్కడ నుంచి రే ఇక్కడికి వెళ్ళిపోయింది. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ యాంగిల్. ఈ టూ రేస్ని ఏమంటామంటే యాంగిల్లో ఆర్మ్స్ అంటాం. దెన్ వాట్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ వర్టెక్స్ అంటాం. సో ఈరోజు మనం డీల్ చేసే టాపిక్ ఏంటంటే, జామెట్రీలో చాలా టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ బేసిక్ టాపిక్ అయితే మనం ఈరోజు లైన్స్ అండ్ యాంగిల్స్. అసలు లైన్స్ అండ్ యాంగిల్స్లో ఎన్ని యాంగిల్స్ ఉంటాయి, అసలు ప్యారలల్ లైన్స్ ఏంటి, అసలు ప్యారలల్ లైన్స్లో ఎలాంటి యాంగిల్స్ పాసిబుల్ అయితే అసలు మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి అనే చాలా విషయాల్ని బేసిక్ పాయింట్స్ అన్ని నేర్చుకుందాం. దెన్ వీ కెన్ మేక్ ఎ మూవ్ ఫార్వర్డ్ టు ద రిమైనింగ్ సెషన్స్. సో చూద్దాం. సో అమౌంట్ ఆఫ్ రొటేషన్ విచ్ మేక్స్ ఎ రే, దెన్ వీ కెన్ కాల్ ఇట్ as వాట్, ఎన్ యాంగిల్. ఇదొక రే, ఈ రే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోయింది, రొటేషన్ ఇంత జరిగింది, దెన్ వీ కెన్ కాల్ ఇట్ as వాట్, ద టీటా విచ్ ఇస్ కాల్డ్ యాజ్ అన్ యాంగిల్. సో ఈ టూ రేస్ని ఏమంటామంటే ఆర్మ్స్ అంటాం, ఈ పాయింట్ ఏమంటామంటే వర్టెక్స్ అంటాం. సో దీని ఇనిషియల్ రే, దీన్ని టర్మినల్ రే అని మనం ట్రిగ్నోమెట్రీలో చదువుకున్నాం. దట్స్ నాట్ దట్ మచ్ ఆఫ్ మ్యాండేటరీ వైల్ వీఆర్ లర్నింగ్ ద జామెట్రీ చదువుకునేటప్పుడు అదంతా మ్యాండేటరీ కాదు. సో ఒకసారి చూద్దాం, యాంగిల్స్లో ఒకసారి కొన్ని టైప్స్ చూద్దాం, బేసిక్ టైప్స్ మనం నేర్చుకుందాం. దెన్ వీ కెన్ మేక్ ఏ మూవ్ ఫార్వర్డ్ టు ద, ఇవి బేసిక్స్ అనమాట, స్టాండర్డ్ బేసిక్స్, ఇవైతే చాలా ఇంపార్టెంట్. సో ఇవి ఒకసారి మనం చూద్దాం. ఇవి మీకు తెలుసు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. యా, జ్యోతి గుడ్ ఈవినింగ్ అండ్ కావ్య గుడ్ ఈవినింగ్. సో చూద్దాం, మీకు తెలుసు బట్ ఫర్ ద సేక్ ఆఫ్ లర్నింగ్ మీకు ఇందులో కొన్ని తెలుసు, కొన్ని నాకు తెలిసి మర్చిపోయి ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మర్చిపోయి ఉండకపోతే దట్స్ వెరీ ఫైన్ థింగ్. అక్యూట్ యాంగిల్ అంటే మీ అందరికీ తెలుసు, ద యాంగిల్ విచ్ ఇస్ లెస్ దెన్ ద 90 degrees, దెన్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ వాట్, అక్యూట్ యాంగిల్ అంటాం. ఒక యాంగిల్ కనుక 90 degrees కంటే తక్కువగా ఉంటే దాన్ని ఏమంటాం, అక్యూట్ యాంగిల్ అంటాం. అంటే 0 నుంచి 90కి మధ్యలో కనుక ఒక యాంగిల్ ఉండగలిగితే దాన్ని మనం ఏమంటాం, అక్యూట్ యాంగిల్ అంటాం. సో ఫస్ట్ సపోజ్ ఇది అక్యూట్ యాంగిలే, అంటే ఇక్కడికి 90 degrees అవుతుంది, ఇట్లయితే 90 degrees అవుతుంది, ఇంతకంటే తక్కువే ఉంది కదా. సో వాట్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎన్ అక్యూట్ యాంగిల్ అంటుంటాం మనం దీన్ని. సో అక్యూట్ యాంగిల్ అయిపోయాక దెన్ వీ కెన్ మేక్ ఏ మూవ్ టు ద 0 to 90 వరకు ఉంటే అక్యూట్ యాంగిల్. మన 90 డిగ్రీని వాట్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ 90 degrees. మనం 90 degrees ఏమనొచ్చు, 90 degrees వీ కెన్ కాల్ ఇట్ యాజ్ వాట్, ఎగ్జాక్ట్లీ రైట్ యాంగిల్. మనకు తెలిసే విషయం, అసలు చాలా టైమ్స్ చిన్నప్పటి నుంచి చదువుకున్న విషయమే, బట్ ఇంట్రడక్షన్లో రైట్ యాంగిల్ అంటే ఎంత, ఎగ్జాక్ట్లీ 90 degrees ఈక్వల్స్ టు రైట్ యాంగిల్. అక్యూట్ యాంగిల్ అంటే లెస్ దెన్ 90 degrees వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అన్ అక్యూట్ యాంగిల్. ఎగ్జాక్ట్లీ 90 degrees వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అ రైట్ యాంగిల్. ద యాంగిల్ విచ్ ఈస్ మోర్ దెన్ 90 degrees, వాట్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ద అబ్ట్యూస్ యాంగిల్. అబ్ట్యూస్ యాంగిల్ అంటే ఏమన్నట్టు, 90 degrees కంటే ఎక్కువగా కనుక ఒక యాంగిల్ ఉండగలిగితే దాన్ని మనం ఏమంటామంటే అబ్ట్యూస్ యాంగిల్ అంటాం. దిస్ ఈస్ మోర్ దెన్ 90 degrees, ఇక్కడికే 90 degrees కదా. సో మోర్ దెన్ 90 degrees ఉంటే దాన్ని మనం ఏమంటాం, ఆబ్వియస్గా అబ్ట్యూస్ యాంగిల్ అంటుంటాం. మోర్ దెన్ 90 degrees ఉంటే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ వాట్, అబ్ట్యూస్ యాంగిల్. ఒకవేళ యాంగిల్ కనుక 90 degrees కంటే ఎక్కువగా ఉంటే దాన్ని మనం ఏమంటాం, అబ్ట్యూస్ యాంగిల్ అంటుంటాం. వైష్ణవి గుడ్ ఈవినింగ్. యా, మోర్ దెన్ 90 degrees ఉంటే మనం దాన్ని అబ్ట్యూస్ యాంగిల్ అంటాం. 90 degrees కంటే ఎక్కువగా అంటే 90 degrees కంటే ఎక్కువ ఇన్ ద సెన్స్ మోర్ దెన్ 90 లెస్ దెన్ 180, మోర్ దెన్ 90 లెస్ దెన్ 180 ఉండగలిగితే దాన్ని ఏమంటాం, అబ్ట్యూస్ యాంగిల్ అంటాం. అక్యూట్ అంటే 0 to 90 అక్యూట్, 90 degrees ఇస్ కాల్డ్ యాజ్ రైట్ యాంగిల్, 90 to 180 వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అన్ అబ్ట్యూస్ యాంగిల్. అంటే 90 నుంచి 180 మధ్యలో కనుక యాంగిల్ ఉండగలిగితే దాన్ని ఏమంటాం మనం, అబ్ట్యూస్ యాంగిల్. వీ కెన్ కాల్ ఇట్ యాజ్, దాన్ని ఏమంటాం మనం, ఎగ్జాక్ట్గా అబ్ట్యూస్ యాంగిల్ అంటుంటాం. సో అబ్ట్యూస్ యాంగిల్ కూడా మనకు ఫైన్ థింగే. సో దెన్ వీ కెన్ మేక్ ఏ మూవ్ ఫార్వర్డ్ టు ద స్ట్రేట్ యాంగిల్ విషయానికి వద్దాం. మనం నెక్స్ట్ ఎక్కడికి వచ్చేద్దామంటే స్ట్రేట్ యాంగిల్ విషయానికి వద్దాం. స్ట్రేట్ యాంగిల్ అంటే మీ అందరికీ తెలిసిన విషయమే, ఇదైతే 90 degrees అని తెలుసు మిడిల్లో, ఇది 90, ఇది 90, ఈ 90 degrees లైన్ లేకపోతే దీన్ని మొత్తాన్ని ఏమంటాం మనం, స్ట్రేట్ యాంగిల్ అంటాం. దీని మొత్తాన్ని మనం వీ కెన్ కాల్ ఇట్ యాజ్ వాట్, ఎగ్జాక్ట్లీ స్ట్రేట్ యాంగిల్ అంటాం. సో ఒక స్ట్రేట్ లైన్ మీద ఉండే కంప్లీట్ యాంగిల్ని మనం ఏమంటాం అంటే స్ట్రేట్ యాంగిల్ అంటాం. ఫస్ట్ సపోజ్ ఒక స్మాల్ బేసిక్ క్వశ్చన్ రాస్తున్నా నేను బోర్డు మీద. సో దీని వాల్యూ ఏంటో మీరు చెప్పండి ఒకసారి. ఇది 74 degrees అయితే ఇది ఎంత ఉండొచ్చు, యాంగిల్ టీటా అనేది. నేను టోటల్ ఎంత అని చెప్పాను, 180 degrees అని చెప్పాను. టోటల్ 180 degrees అయితే ఇది 74 degrees ఉంది. ఈ రిమైనింగ్ యాంగిల్ ఎంత ఉండొచ్చు అనేది మీరు ఫాస్ట్గా కన్వే చేయండి.
ఫాస్ట్గా కన్వే చేస్తే దెన్ వి షెల్ మేక్ ఏ మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ బేసిక్స్కి వెళ్ళిపోదాం. క్వశ్చన్స్ అయితే బేసిక్స్ అన్నీ అయిపోయాయి, క్వశ్చన్స్ స్టార్ట్ అవుతాయి. క్వశ్చన్స్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు. అది 74 ఉంది, అటు సైడ్ ఎంత ఉంటే 74కి మనం ఎంత యాడ్ చేస్తే అది 180 డిగ్రీస్ అవుతుంది అనేది నా పాయింట్. సో 74కి ఎంత యాడ్ చేస్తే అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే స్ట్రైట్ యాంగిల్ కాబట్టి 180 డిగ్రీస్. సో 180 డిగ్రీస్ టీటా ప్లస్ 74 ఈక్వల్స్ టు టీటా వాల్యూ ఎంత 180 మైనస్ 74. 180 మైనస్ 74 అంటే 106 డిగ్రీస్. వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ టీటా. అంటే 74కి 106 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 180 వస్తుంది. సో 106 షుడ్ బి వాట్. వెరీ గుడ్ ఉన్నాయి, వెరీ గుడ్ గురునంద, వెరీ గుడ్ వివేక్, వెరీ గుడ్ ప్రత్యూష, వెరీ గుడ్ బాలరాజు అండ్ వెరీ గుడ్ ఎవ్రీవన్. అసలు చాలా బాగా ఆన్సర్ చేస్తారు. దిస్ ఈస్ వాట్ అబౌట్ ద స్ట్రేట్ యాంగిల్. స్ట్రేట్ యాంగిల్ వరకు అయిపోయింది మనకి. స్ట్రేట్ యాంగిల్ అయిపోయాక అంటే స్ట్రేట్ యాంగిల్ అంటే ఏమనుకున్నాం 180 డిగ్రీస్ అనుకున్నాం. స్ట్రేట్ యాంగిల్ 180 కంటే ఎక్కువ ఉంటే మనం దాన్ని ఏమంటాం? సో ఇఫ్ ద యాంగిల్ ఈజ్ మోర్ దెన్ 180 ఉంటే మనం దాన్ని ఏమంటాం? రిఫ్లెక్స్ యాంగిల్ అంటాం. What we can call it as the reflex angle. Reflex angle means the angle is more than 180 degrees. At the same time, the angle is less than 360 degrees. Angle 180 కంటే ఎక్కువగా ఉండి యాంగిల్ 360 కంటే తక్కువగా ఉంటే మనం దాన్ని ఏమంటాం? రిఫ్లెక్స్ యాంగిల్ అంటాం. దట్ ఈస్ వాట్ అబౌట్ ద బేసిక్ డెఫినేషన్ ఆఫ్ రిఫ్లెక్స్ యాంగిల్. సో రిఫ్లెక్స్ యాంగిల్ అయిపోయాక మనకి ఇంకొక యాంగిల్ ఉంటుంది. ద యాంగిల్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ కంప్లీట్ యాంగిల్. సో ఇది కంప్లీట్ యాంగిల్ అంటే ఏమన్నట్టు? ద యాంగిల్ విచ్ ఇస్ సర్కిల్లో ఉండే యాంగిల్ ఎంత 360 డిగ్రీస్. సర్కిల్లో సెంటర్ దగ్గర ఉండే యాంగిల్ ఎంత 360 డిగ్రీస్. అంటే ఒక రే కనుక కంప్లీట్ రొటేషన్ చేయగలిగితే అంటే స్టార్ట్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్కి రాగలిగితే దాన్ని ఏమంటాం? కంప్లీట్ చేసింది ఒక రొటేషన్ కాబట్టి వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ కంప్లీట్ యాంగిల్. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ 360 డిగ్రీస్. ఇవి బేసిక్ యాంగిల్స్. ఈ బేసిక్ యాంగిల్స్ మీద మన కమాండింగ్ ఉంటే కొన్ని ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు అది అక్యూట్ యాంగిల్ ట్రయాంగిలా, అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిలా, రైట్ యాంగిల్ ట్రయాంగిలా. సో అది ఎక్కడ కంప్లీట్ యాంగిల్ అంటే ఏమవుతుంది 360 డిగ్రీస్ అవుతుంది. స్ట్రైట్ యాంగిల్ అంటే ఎంత 180 డిగ్రీస్ అవుతుంది. సో ఇవి బేసిక్ థింగ్స్ అన్నమాట. ఈ థింగ్స్ మీద మనకు కనుక కమాండింగ్ ఉంటే దెన్ మనం నెక్స్ట్ థింగ్స్కి వెళ్ళేటప్పటికి మనకు చాలా ఈజీగా ఉంటుంది. సో దట్స్ వాట్. ఒకసారి చూద్దాం. సో ఈ యాంగిల్స్ విషయానికి వస్తే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని ఉంటాయి, సప్లిమెంటరీ యాంగిల్స్ అని ఉంటాయి. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని ఉంటాయి అండ్ దెన్ సప్లిమెంటరీ యాంగిల్స్ అని కూడా ఉంటాయి. అసలు వాట్ ఎగ్జాక్ట్లీ ద బేసిక్ డెఫినేషన్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్? అసలు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి, అసలు సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటో చూద్దాం. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటంటే ఇఫ్ ద సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ వీ కెన్ యాడ్, సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ వీ కెన్ యాడ్ కాదు, the sum of the angles which is equal to 90 degrees. Sum of two angles we can add అంటే ఏమన్నట్టు యాంగిల్స్ సమ్ ఇక్కడ చెప్పాను మళ్ళీ యాడ్ అంటున్నాను, అట్లా కాదు. సమ్ ఆఫ్ యాంగిల్స్ we can say it as a 90 degrees. The two angles we can call it as what? కాంప్లిమెంటరీ యాంగిల్స్. రెండు యాంగిల్స్ ని కనుక నేను యాడ్ చేయగలిగితే ఎంత రాలి 90 డిగ్రీస్ కనుక రాగలిగితే దాన్ని ఏమంటాం? కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. ఫర్ సపోజ్ నేను ఒక పాయింట్ రాస్తున్నా 70 డిగ్రీస్ కి కాంప్లిమెంటరీ యాంగిల్ ఎంత అని. ఫర్ సపోజ్ క్వశ్చన్ లో కనుక రాగలిగితే వాట్ వీఆర్ సపోజ్ టు సాల్వ్ ఇట్ యాజ్ 70 డిగ్రీస్ కి కాంప్లిమెంటరీ యాంగిల్ ఎంత అంటే 70కి మనం ఎంత యాడ్ చేయగలిగితే 90 డిగ్రీస్ వస్తుంది అనేది బేసిక్ పాయింట్. 70కి ఎంత యాడ్ చేస్తే 90 డిగ్రీస్ వస్తుంది? ఆబ్వియస్ గా 20 డిగ్రీస్ యాడ్ చేస్తే 90 డిగ్రీస్ వస్తుంది. అంటే 70కి కాంప్లిమెంటరీ యాంగిల్ ఎంత 20 డిగ్రీస్. ఆర్ఎల్స్ 90 నుంచి మనం 17 కనుక సబ్స్ట్రాక్ట్ చేయగలిగితే ఎంత వస్తుంది? 20 డిగ్రీస్ వస్తుంది. 20 డిగ్రీస్ ఈస్ ద సప్లిమెంటరీ యాంగిల్ టు 70 డిగ్రీస్. నేను ఒక చిన్న క్వశ్చన్ రాస్తున్నా, ఇది చాలా సింపుల్, మీకు తెలుసు. 65 డిగ్రీస్ కి కాంప్లిమెంటరీ యాంగిల్ ఎంత అంటే 90 నుంచి 65 తీసేస్తే వచ్చేది కాంప్లిమెంటరీ యాంగిల్. లేదు దీనికి ఎంత యాడ్ చేస్తే 90 వస్తుంది అయినా ఓకే. టీటా ఈక్వల్స్ 90 మైనస్ 65 చేసినా ఒకటే. సో దీనికి ఎంత యాడ్ చేస్తే 90 వస్తుందన్నా ఒకటే. అంటే కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే టీటా ఒక యాంగిల్ అయితే ఇంకొక యాంగిల్ ఏం కావాలి? 90 మైనస్ టీటా కావాలి. హరీష్ యాదవ్, గుడ్ ఈవినింగ్. దివ్యతేజ, హరీష్ యాదవ్, వెరీ గుడ్. హరీష్ యాదవ్, వెరీ గుడ్, వెరీ నైస్. సో ఈ క్వశ్చన్ చెప్పండి, కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 65 ఫాస్ట్ గా కన్వే చేయండి. 25 అంటూరు హరీష్, వెరీ గుడ్, వెరీ గుడ్ ఉన్నాయి అండ్ వెరీ గుడ్ అంజలి, వెరీ గుడ్ దివ్యతేజ, వెరీ గుడ్ వివేక్.
ఎవ్రీబడి వెరీ గుడ్, వెరీ ఫైన్ థింగ్ కూడా. దిస్ ఇస్ వాట్ ద బేసిక్ డెఫినేషన్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్. టీటా ఒక యాంగిల్ అయితే ఇంకొక యాంగిల్ ఎంత అవుతుంది? 90 మైనస్ టీటా. ఈ రెండింటిని మనం ఏమంటాం అంటే కాంప్లిమెంట్ టు ఈచ్ అదర్ అంటుంటాం. సో దెన్ మనం ఒకసారి సప్లిమెంటరీ యాంగిల్స్ లోపలికి వెళ్ళిపోదాం. సో వాట్ ఎగ్జాక్ట్లీ ద మీనింగ్ ఆఫ్ సప్లిమెంటరీ యాంగిల్స్? జామెట్రీలో నాకు తెలిసి అయితే 200 to 250 ప్రాబ్లమ్స్ డీల్ చేయాల్సి వస్తుందేమో సెషన్ మొత్తం అయిపోయే లోపు. సో చూద్దాం. సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే సమ్ ఆఫ్ ద యాంగిల్స్. సుష్మిత వెరీ గుడ్, సుష్మిత అండ్ ప్రత్యూష వెరీ గుడ్. సో సమ్ ఆఫ్ యాంగిల్స్ ఈక్వల్స్ టు వాట్? సమ్ ఆఫ్ యాంగిల్స్ విచ్ ఈస్ ఈక్వల్స్ టు 180 degrees, then we can call it as a supplementary angle. Sum of angles equal to 90 degrees, we can call it as a complementary angles. Sum of angles equal to 180 degrees, we can call it as a supplementary angles. So రెండు angles తీసుకుంటున్నా, x plus y which is equal to what? 180 degrees అయితే దాన్ని ఏమంటాం? సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. సో ఫర్ సపోజ్ ఒక యాంగిల్ 20 degrees అయింది. 20 degrees కి ఎంత యాడ్ చేస్తే మనకు 180 అవుతుంది? 160 degrees యాడ్ చేస్తే అవుతుంది. అంటే 20 and 160 బోత్ ఆర్ వాట్? సప్లిమెంటరీ యాంగిల్స్. అంటే ఒక యాంగిల్ టీటా అయితే ఇంకొక యాంగిల్ ఏమవుతుంది మనకి? ఆబ్వియస్ గా 180 మైనస్ టీటా అవుతుంది. టీటా అండ్ 180 మైనస్ టీటా బోత్ ఆర్ వాట్? సప్లిమెంట్ టు ఈచ్ ద. ఈ రెండు యాంగిల్స్ ఏమంటాం అంటే సప్లిమెంటరీ యాంగిల్స్ అని అంటాం. నేను ఒక వాల్యూ రాస్తున్నాను, మీరు చెప్పండి. 60 degrees ఒక యాంగిల్ అయితే ఇంకొక యాంగిల్ ఎంత అవుతుంది? అంటే 60 degrees కి సప్లిమెంటరీ యాంగిల్ ఎంత అనేది క్వశ్చన్. సో ఫాస్ట్ గా కన్వే చేయండి చాట్ బాక్స్ లో. దెన్ మనం ఇంకొన్ని బేసిక్స్ నేర్చుకొని ప్రాబ్లమ్స్ లోపలికి వెళ్ళిపోదాం. యా 160 దివ్యతేజ వెరీ గుడ్. 160నా? 60కి కాంప్లిమెంటరీ యాంగిల్ దివ్యతేజ ఒకసారి చూసుకోండి కదా. సో హరీష్ 120 అంటారు. యా 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 ఇంతకు ముందు క్వశ్చన్ చెప్పారు దివ్యతేజ. గుడ్ 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 గుడ్. సుష్మిత గుడ్, ప్రత్యూష గుడ్, ఉనయ్ గుడ్, హరీష్ గుడ్, దివ్యతేజ గుడ్. యా వెరీ గుడ్. సో చూస్తే 60 అంటే ఇంకోటి 180 మైనస్ 60 అంటే 120. లేదు, 60కి ఎంత యాడ్ చేస్తే 180 అవుతుంది? 120 యాడ్ చేస్తే అవుతుంది. మనం ఎట్లా అనుకున్నా ఓకే ఫైన్. దిస్ ఈస్ వాట్ ద బేసిక్స్ అనమాట. ఇంకొక చిన్న థింగ్స్ని చూద్దాం. అవి చూసాక మనం కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. యాంగులర్ బైసెక్టర్స్ అని ఉంటాయి. వాట్ ఐ కెన్ సే ఇట్ యాజ్ అన్ యాంగులర్ బైసెక్టర్స్. యాంగులర్ బైసెక్టర్ అంటే ఏంటంటే బైసెక్ట్ అంటే సెక్ట్ అంటే పార్ట్స్, బై అంటే టూ పార్ట్స్. టూ పార్ట్స్ అంటే టూ ఈక్వల్ పార్ట్స్ ని కనుక చేయగలిగితే దాన్ని ఏమంటాం? ఒక యాంగిల్ ని టూ ఈక్వల్ పార్ట్స్ ని చేయగలిగితే దాన్ని ఏమంటాం? యాంగులర్ బైసెక్టర్ అంటాం. ఫర్ సపోజ్ ఇది ఒక యాంగిల్ ఉంది. ఈ యాంగిల్ ని ఒక లైన్ అనేది వచ్చేసి ఈక్వల్ పార్ట్స్ చేసింది. ఇది ఫర్ సపోజ్ θ1 అనుకుంటే, ఇది ఫర్ సపోజ్ θ2 అనుకుంటున్నాం. ఇది యాంగిల్ ని లోపల కదా మనకు బైసెక్ట్ చేసింది. సో వాట్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఇంటర్నల్ బైసెక్టర్ అంటాం. దీన్ని మనం ఏమంటాం అంటే ఎగ్జాక్ట్ గా ఇంటర్నల్ బైసెక్టర్ అంటుంటాం. యాంగిల్ ని మనకి లోపల బైసెక్ట్ చేసింది కాబట్టి ఏమంటాం? మనం దీన్ని ఇంటర్నల్ బైసెక్టర్ అంటాం. బైసెక్ట్ అంటే టూ ఈక్వల్ పార్ట్స్ ని చేయగలిగింది యాంగిల్. యాంగిల్ ఏం చేయగలిగింది? టూ ఈక్వల్ పార్ట్స్ ని చేయగలిగింది. సో ఒకవేళ కనుక ఇది కంప్లీట్ స్ట్రేట్ లైన్ అనుకుంటే, ఇక్కడ ఒక యాంగిల్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఒక లైన్ వచ్చి బైసెక్ట్ చేసింది అనుకుందాం. దిస్ ఈజ్ వాట్. ఈ యాంగిల్ ఎక్కడుంది? ఎక్స్టర్నల్ గా ఉంది. సో ఎక్స్టర్నల్ గా ఉన్న యాంగిల్ ని బైసెక్ట్ చేసింది కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే ఎక్స్టర్నల్ బైసెక్టర్ అంటాం. దీన్ని ఏమంటాం? వాట్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎన్ ఎక్స్టర్నల్ బైసెక్టర్ అంటాం. బైసెక్టర్ అంటే టూ ఈక్వల్ పార్ట్స్. ఒక యాంగిల్ ని కనుక టూ ఈక్వల్ పార్ట్స్ చేయగలిగితే దాన్ని బైసెక్టర్ అంటాం. అది ఇంటర్నల్ గా చేయగలిగితే ఇంటర్నల్ బైసెక్టర్ అంటాం. ఎక్స్టర్నల్ గా చేయగలిగితే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ద ఎక్స్టర్నల్ బైసెక్టర్ అని మనం అంటుంటాం. దిస్ ఈస్ వాట్ ద బైసెక్టర్స్ గురించి ఇది అసలు మనం నేర్చుకున్న థింగ్. సో ఇవి అయిపోయాక మనం కొన్ని క్వశ్చన్స్ ని సాల్వ్ చేద్దాం. కాంప్లిమెంటరీ యాంగిల్స్ మీద, సప్లిమెంటరీ యాంగిల్స్ మీద ప్రీవియస్ ఇయర్స్ లో వచ్చిన కొన్ని క్వశ్చన్స్ ని సాల్వ్ చేసి, దెన్ ప్యారలల్ లైన్స్ గురించి, ట్రాన్స్వర్సల్ గురించి, అసలు ప్యారలల్ లైన్స్ ని ట్రాన్స్వర్సల్ ఎక్కడెక్కడ టచ్ చేస్తే అసలు ఏ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి, అసలు వాటి మీద కొన్ని డయాగ్రామ్స్ మీద, కొన్ని జామెట్రికల్ ఫిగర్స్ మీద కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. సరే, వీ కెన్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్. యా టూ ఈక్వల్ పార్ట్స్ దివ్యతేజ గుడ్. సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే the measure of a supplementary of an angle is 10 more than the 4 times of an original angle అంటారు. అంటే ఒక యాంగిల్ యొక్క సప్లిమెంటరీ యాంగిల్ ఏమైతుందంటే 10 more than the 4 times of an original angle. ఒక యాంగిల్ ఉంటే దానికి 4 times కంటే 10 ఎక్కువగా ఉంది అంటారు. ఫైండ్ ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ దట్ పర్టికులర్ యాంగిల్ అంటారు. క్వశ్చన్ లో ఏమంటారు అంటే ఆ యాంగిల్ యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ ఫైండ్ చేయమని అంటారు.
ఒకసారి ఈ క్వశ్చన్ మీరు ఫాస్ట్గా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, దెన్ నేను సాల్వ్ చేస్తాను. ద క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ somewhat ఈజీ. ద measure ఆఫ్ సప్లిమెంటరీ ఆఫ్ an angle is 10 more than the 4 times of an ఒరిజినల్ యాంగిల్. ఫర్ సపోజ్ ఒరిజినల్ యాంగిల్ టీటా అనుకుంటే ఇది 4 టైమ్స్ అంటే ఏమవుతుంది? ఆబ్వియస్గా 4 టీటా అవుతుంది. 4 టైమ్స్ అంటే 4 టీటా అవుతుంది. 4 టీటా కంటే దాని సప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది? జనరల్గా యాంగిల్కి సప్లిమెంటరీ యాంగిల్ 180 మైనస్ టీటా. జనరల్గా నేను యాంగిల్ ఎంత అనుకుంటున్నా అంటే టీటా అనుకుంటున్నా. సప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది? 180 మైనస్ టీటా అవుతుంది. సో సప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుందంటే 4 టైమ్స్ ఆఫ్ ఒరిజినల్ యాంగిల్కి 10 ఎక్కువ అవుతుంది. యాంగిల్ టీటాకి 4 టైమ్స్ ప్లస్ 10 ఎక్స్ట్రా అవుతుంది. సో 180 మైనస్ టీటా ఈక్వల్స్ టు ఏమవుతుంది? 4 టీటా ప్లస్ 10 అవుతుంది. ఇప్పుడు మీ టీటా ఫైండ్ చేసి మీరు కాంప్లిమెంటరీ యాంగిల్ ఎంత అవుతుందో మీరు నాకు కన్వే చేయండి, ఫాస్ట్గా కన్వే చేయండి. Unai Kumar 70 అంటుర్రు. సరే we shall check it with that. గురునంద 56, వెరీ గుడ్ గురునంద, సూపర్. ఉన్నాయి ఒకసారి చూసుకోండి కదా. దివ్యతేజ 34, మీకు వచ్చిన ఆన్సర్ కరెక్టే, బట్ క్వశ్చన్లు అడిగిన ఆన్సర్కి మీకు వచ్చిన ఆన్సర్, మీకు వచ్చింది అయితే కరెక్టే ఆన్సర్ అయితే, కానీ క్వశ్చన్లు అడిగింది అది కాదు. క్వశ్చన్లో టీటా వాల్యూ అడగలేదు, మీ టీటా వాల్యూ ఫైండ్ చేశారని నాకు అర్థమైంది. క్వశ్చన్లో ఏం అడిగారంటే మీ అందరు టీటా వాల్యూ ఫైండ్ చేశారు, సుష్మిత కావచ్చు, ప్రత్యూష కావచ్చు, దివ్యతేజ కావచ్చు, వెరీ గుడ్ మీ అంతా. బట్ క్వశ్చన్లో టీటా వాల్యూ అడగలేదు. క్వశ్చన్లో ఏం అడిగాడు? కాంప్లిమెంటరీ యాంగిల్ అడిగాడు, ఒరిజినల్ యాంగిల్కి కాంప్లిమెంటరీ యాంగిల్ అడిగాడు. సరే టీటా వాల్యూ మీరు ఎట్లా ఫైండ్ చేశారంటే 4 టీటా ప్లస్ టీటా ఎంత? 5 టీటా. 180 మైనస్ 10 ఎంత? 170. సో టీటా ఈక్వల్స్ ఎంత? 170/5. 175/5 అంటే టీటా వాల్యూ మీకు 34 డిగ్రీస్ వచ్చింది. మీరు చేసింది ఆబ్వియస్గా కరెక్టే, కానీ క్వశ్చన్లో ఏం అడిగాడు? యాంగిల్కి కాంప్లిమెంటరీ అడిగాడు. కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే ఎంత ఏంటమన్నట్టు అంటే యాంగిల్కి ఇంకెంత యాంగిల్ యాడ్ చేస్తే 90 అవుతుంది. లేదు, ఇది టీటా అయితే ఇంకొక యాంగిల్ ఎంత కావాలి? 90 మైనస్ టీటా కావాలి. అంటే 90 మైనస్ 34 డిగ్రీస్ ఎంత? ఈ యాంగిల్ అడగలేదు, దీనికి కాంప్లిమెంటరీ యాంగిల్ అడిగాడు. అంటే ఆన్సర్ ఎంత అవుతుంది? 56 డిగ్రీస్. 56 డిగ్రీస్ ఎక్కడుంది? ఆప్షన్ నెంబర్ 3. మీరు చేసింది కరెక్టే, బట్ క్వశ్చన్లో అడిగింది కాంప్లిమెంటరీ యాంగిల్. దట్స్ వాట్ ద థింగ్స్ ఆర్ గోయింగ్ టు బి. సో ఒకసారి క్లియర్గా ఉందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఈ క్వశ్చన్ అయితే. యా గుడ్ సుష్మిత. యా ఫైన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్. ద మీజర్ ఆఫ్ యాంగిల్ ఈస్ 14 డిగ్రీస్ లెస్ దెన్ ద మీజర్ ఆఫ్ ఇట్స్ కాంప్లిమెంటరీ యాంగిల్ అంటుండు. కాంప్లిమెంటరీ యాంగిల్ కంటే 14 డిగ్రీస్ తక్కువగా ఉంది అంటుండు. దెన్ ద ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అన్ యాంగిల్ అని అంటుండు. ఈ క్వశ్చన్ని ఆప్షన్స్ వెరిఫై చేసి చేయొచ్చు మీరు, లేదు నార్మల్గా చేస్తామంటే నార్మల్గానైనా చేయొచ్చు. దట్స్ అప్ టు యూ, అది మీ ఒపీనియన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నార్మల్గా చేస్తారా లేదా మీరు ఆప్షన్స్ వెరిఫై చేసి చేస్తారా? కానీ కొంచెం ఫాస్ట్గా చేసి చెప్పండి, దట్స్ వాట్, అంతే, అంతకు మించి ఏం లేదు. సో కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏమని తెలుసు? ఒక యాంగిల్ టీటా అయితే ఇంకో యాంగిల్ 90 మైనస్ టీటా అని తెలుసు. లేదు అంటే రెండు యాంగిల్స్ యాడ్ చేస్తే 90 అవుతుంది అని తెలుసు. ఒకటి 44 అయితే ఇంకొకటి ఎంత కావాలి? సంథింగ్ ఎంతో కావాలి. దీనికి ఎంత యాడ్ చేస్తే 90 కావాలి. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉండాలి? 14 ఉండాలి. అట్లా వచ్చిందా లేదా ఆప్షన్స్ని వెరిఫై చేసి చేయొచ్చు. లేదు జనరల్ ప్రొసీజర్ ఫాలో అవుతామంటే జనరల్ ప్రొసీజర్ కూడా ఫాలో అవ్వచ్చు. దట్స్ డిపెండ్స్ ఆన్ యూ అన్నమాట, అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకసారి చెప్పండి మీరు ఫాస్ట్గా. ఉనయ్ కుమార్ 38 అంటారు. గుడ్ ఉనయ్ కుమార్, చాలా ఫాస్ట్గా సాల్వ్ చేశారు. కావ్య కావ్య ఇంతకుముందు క్వశ్చన్ చెప్పినట్టున్నాను, నెట్వర్క్ ప్రాబ్లం వల్ల లేట్ వచ్చినట్టుంది అనుకుంటున్నాను నేను. ఆ క్వశ్చన్ ఆన్సర్ చెప్పారు. గురునంద 52 అంటుర్రు. ఒకసారి గురునంద ఒకసారి చూసుకోండి కదా అనిపిస్తుంది నాకు, ఒకసారి చూద్దాం. ఐ షల్ సాల్వ్ ఇట్ అవుట్.
ఒకసారి కావ్య 120 అంటుర్రు మీరు, చూద్దాం. సో చూద్దాం, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏమన్నట్టు, ఈ యాంగిల్ కి ఇంకొక యాంగిల్ యాడ్ చేస్తే 90 రావాలి, లేదు 90లోకి వెళ్ళి దీన్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే వచ్చే వాల్యూ 90 మైనస్ 44 ఎంత, 46. ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత ఉండాలి, 14 ఉండాలి. 14 ఉందా, లేదు, 12 ఉంది, ఇది ఆన్సర్ కాదు. 34, 90 మైనస్ 34 ఎంత, ఆబ్వియస్ గా 56. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే 90 వస్తుంది. సో ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత ఉంది, 12 ఉంది. క్వశ్చన్లో ఎంత ఉంది, 14 ఉంది. 52కి ఎంత యాడ్ చేస్తే 52కి ఎంత యాడ్ చేస్తే 90 వస్తుంది, లేకపోతే 90 మైనస్ 52 ఎంత, 38. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది, అసలు 14 వస్తుందా, ఈ రెండింటికి డిఫరెన్స్ 52 మైనస్ 38, ఈ రెండింటికి డిఫరెన్స్ 14 వస్తుంది. సో ఇది 38 అయితే ఇది 52 అవుతుంది, ఈ రెండింటికి డిఫరెన్స్ కూడా 14 వస్తుంది. క్వశ్చన్లో ఏమండిండు, ఒరిజినల్ యాంగిల్ అడిగిండా, కాంప్లిమెంటరీ యాంగిల్ అడిగిండా, ఫైండ్ ద వాల్యూ అని అన్నాడు. అంటే ఒరిజినల్ యాంగిల్ అడిగిండు. ఒరిజినల్ యాంగిల్ ఎంత, 52 డిగ్రీసా 38 డిగ్రీసా అనేది మీ క్వశ్చన్. ద మెజర్ ఆఫ్ యాంగిల్ 14 లెస్ దెన్ ద మెజర్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్. కాంప్లిమెంటరీ యాంగిల్ కంటే 14 తక్కువ ఉంది. ఇప్పుడు చూస్తే దీని కాంప్లిమెంటరీ యాంగిల్ ఎంత, 38. 38 కంటే ఇది 14 తక్కువ ఉందా, ఎక్కువ ఉంది. మరి 52 కంటే ఇది 14 తక్కువ ఉందా, తక్కువ ఉంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 4 అవుతుంది. క్వశ్చన్లో ఏమంటే కాంప్లిమెంటరీ యాంగిల్ కంటే 14 తక్కువ ఉంది. 52కి కాంప్లిమెంటరీ యాంగిల్ ఎంత, 38. 38 కంటే 14 ఎక్స్ట్రా ఉంది ఇక్కడ. బట్ దీనికి 38కి కాంప్లిమెంటరీ యాంగిల్ ఎంత, 52. 52 కంటే 14 తక్కువ ఉంది. క్వశ్చన్లో ఉన్న కండిషన్ సాటిస్ఫై అయింది. లేదు, వెరీ గుడ్ సుష్మిత అండ్ వెరీ గుడ్ వివేక్ అండ్ వెరీ గుడ్ దివ్యతేజ. లేదు, మేము ఇంకొక రకంగా చేస్తాం. సమ్ ఆఫ్ యాంగిల్స్ ఎంత, 90 డిగ్రీస్ అంటారు. సో 90 డిగ్రీస్ అయితే ఒకటి టీటా, ఇంకొకటి ఏమవుతుంది, 90 మైనస్ టీటా అవుతుంది. సో 90 మైనస్ టీటా విచ్ ఇస్ ఈక్వల్ టు వాట్, 90 డిగ్రీస్ కదా. సో చూస్తే క్వశ్చన్లో ఏమంటే మీజర్ ఆఫ్ యాంగిల్ ఈస్ 14 లెస్ దెన్ ద మీజర్ ఆఫ్ ఇట్స్ కాంప్లిమెంటరీ యాంగిల్. అంటే కాంప్లిమెంటరీ యాంగిల్ కంటే 14 తక్కువగా ఉంది అంటుండు. తక్కువగా ఉంది అంటే ఒకటి ఎక్స్ అనుకోండి, ఇంకొకటి ఏమవుతుంది, ఎక్స్ మైనస్ 14 అవుతుంది. సో ఒకటి ఎక్స్ అయితే ఇంకొకటి ఎక్స్ మైనస్ 14 అవుతుంది. లేదు ఇంకా సింపుల్గా చేయాలంటే దీని నుంచి ఫస్ట్ 14 సబ్స్ట్రాక్ట్ చేయండి. 14 సబ్స్ట్రాక్ట్ చేసి ఎంత అవుతుంది, ఆబ్వియస్గా 76 అవుతుంది. సో 14 సబ్స్ట్రాక్ట్ చేశాక ఏం చేస్తున్నాం, రెండు ఈక్వల్ పార్ట్స్ వేస్తున్నాం. సో ఒకటి ఏమవుతుంది, 38 అవుతుంది. సో 14 సబ్స్ట్రాక్ట్ చేసాంగా, 14 యాడ్ చేసి ఇంకొకటి ఏమవుతుంది, 52 అవుతుంది. ఇది 38 ఒరిజినల్ యాంగిల్, ఇది కాంప్లిమెంటరీ యాంగిల్. ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ 14 ఈక్వల్స్ టు 19 అని రాసి అప్పుడు చేసినా కూడా అదే వస్తుంది ఆన్సర్. సో దట్ ఈస్ వాట్ ద బేసిక్ థింగ్ ఈస్ గోయింగ్ టు డీల్ అబౌట్. ఓకే, వెరీ గుడ్. ఐ హోప్ సో పాయింట్ క్లియర్గా ఉందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో దట్స్ వాట్ ద థింగ్. లేదు 90 మైనస్ టీటా విచ్ ఈస్ ఈక్వల్స్ టు 14 అని రాసిన ప్రాబ్లం లేదు. ఒకటి టీటా అయితే ఏమవుతుంటుంది, ఇంకొకటి 90 అయినా ఇన్ని మెథడ్లు చేయాల్సినంత నెసెసిటీ కూడా లేదు ఈ క్వశ్చన్కి. డైరెక్ట్ చూసి కొట్టేయచ్చు ఆప్షన్ని. దట్స్ వాట్. ఒక టీటా అయితే ఒక 90 మైనస్ టీటా. కాంప్లిమెంటరీ యాంగిల్ కంటే ఎంత తక్కువ ఉంది, 90 మైనస్ టీటా కంటే టీటా మనకి ఎంత తక్కువ ఉంది, 14 తక్కువ ఉంది. అట్లా రాసైనా చేయొచ్చు. సో ఫైన్ థింగ్, ఐ హోప్ సో. సో నెక్స్ట్ క్వశ్చన్ చేస్తే ద సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ యాంగిల్ కే ఇస్ 12x ప్లస్ 4. ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ కే ఇస్ 6x. అయితే వాట్ ఈస్ కే అంటుండు. ఈ క్వశ్చన్ మీరు ఫాస్ట్ ఒకసారి ట్రై చేసి చెప్పండి, దెన్ ఐ షల్ సాల్వ్ ఇట్ ఆన్ ద బోర్డ్. నేను బోర్డ్ మీద సాల్వ్ చేస్తాను మీరు ట్రై చేసి చెప్పాక ఒకసారి.
సప్లిమెంటరీ యాంగిల్ అంటే మీకు తెలుసు, ఏమని తెలుసు, సమ్ ఆఫ్ యాంగిల్స్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. అంటే ఒక యాంగిల్ టీటా అయితే ఇంకొక యాంగిల్ ఏమవుతుంది, 180 మైనస్ టీటా అవుతుంది. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏమని తెలుసు, సమ్ ఆఫ్ యాంగిల్స్ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్. అంటే ఒక యాంగిల్ టీటా అయితే ఇంకొక యాంగిల్ ఏమవుతుంది, 90 మైనస్ టీటా అవుతుంది. సో ఒకసారి చూద్దాం. సో సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ కే అంటే కే వాల్యూ ప్లేస్లో టీటా తీసుకోండి. సో దానికి వాల్యూ ఏమవుతుంది, సప్లిమెంటరీ టీటాకి సప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది మనకు ఆబ్వియస్గా 180 మైనస్ టీటా అవుతుంది. ఆ 180 మైనస్ టీటా ప్లేస్లో ఏముంది, 12x ప్లస్ 4 ఉంది. సరే, టీటా ఈక్వల్స్ కే అనుకున్నా పర్లేదు, డైరెక్ట్ మీరు కేనే యాంగిల్ కింద తీసుకున్నా నాకు ఏం ప్రాబ్లం లేదు. కేకి కాంప్లిమెంట్ సప్లిమెంటరీ ఏమవుతుంది 180 మైనస్ కే. దాని వాల్యూ క్వశ్చన్లో ఏమని మెన్షన్ చేశాడంటే 12x ప్లస్ 4 అని క్లియర్గా మనకు మెన్షన్ చేశాడు. సో క్వశ్చన్లో ఏం అడిగాడు, వాట్ ఈస్ ద కే వాల్యూ అని అడిగాడు. సో వాట్ ఈస్ ద కే వాల్యూ అని అడిగాడు. అట్లీస్ట్ కే తెలీదు, మనకి ఎక్స్ తెలీదు. అట్లీస్ట్ మనకి ఎక్స్ తెలిస్తే సబ్స్టిట్యూషన్కి మనకి చాలా ఈజీగా ఉంటుంది కదా. సో కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ యాంగిల్ కే ఈజ్ 6x. కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏమన్నట్టు, కేకి కాంప్లిమెంటరీ ఎంత, 90 మైనస్ కే ఈక్వల్స్ ఎంత, 6x. ఈ రెండు పాయింట్స్ని కనుక, అంటే ఈ రెండు వాల్యూస్ని, ఆ రెండు ఈక్వేషన్స్ని కనుక మనం క్లీన్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కే ఉంది, ఇక్కడ కే ఉంది. అంటే కే వాల్యూస్ ఇన్ ద బోత్ ఈక్వేషన్స్ హ్యాస్ టు బి వాట్, సేమ్ కదా. కే వాల్యూస్ అనేవి బోత్ ఈక్వేషన్స్లో సేమ్గా ఉన్నాయి. సో నేను ఏమంటున్నా అంటే కే వాల్యూని నేను ఫైండ్ చేస్తున్నా. సో కే వాల్యూ నేను ఏం చేస్తున్నా, ఫైండ్ చేస్తున్నాను. సో ఫైండ్ చేస్తున్నా కే వాల్యూ నేను. సో కే వాల్యూ ఈక్వల్స్ ఎంత, 12x ప్లస్ 4ని ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే కేని ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేయండి, మైనస్ కే ప్లస్ కే అవుతుంది. 180 మైనస్ 12x ప్లస్ 4 అవుతుంది. సో ఇటు సైడ్ కేని ట్రాన్స్పోజ్ చేస్తే కే ఈక్వల్స్ ఏమవుతుంది, 90 మైనస్ 6x అవుతుంది. సో కే వాల్యూస్ ఆఫ్ బోత్ ఈక్వేషన్స్ ఆర్ గోయింగ్ టు బి సేమ్ కదా. సో 180 మైనస్ 12x ప్లస్ 4 ఈక్వల్స్ టు ఇటు ఏమవుతుంది, 90 మైనస్ 6x అవుతుంది. సో ఈ 90ని ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే 180 మైనస్ 90 ఏమవుతుంది, 90 అవుతుంది. సో ఈ 12x ప్లస్ 4 మైనస్ ఉంది కదా, అటు ప్లస్ అవుతుంది. సో 12x ప్లస్ 4 మైనస్ 6x అవుతుంది. సో 12x మైనస్ 6x అంటే 6x ప్లస్ 4 విచ్ ఇస్ ఈక్వల్ టు వాట్, 90. సో 6x ఈక్వల్స్ టు 90 మైనస్ 4 అంటే 86. సో ఏమవుతుంది, 86 6x అవుతుంది. సో కే వాల్యూ మనకి ఏమని తెలుసు, సో 6x ఈక్వల్స్ టు 86 అయితే కే వాల్యూ ఇక్కడ 6x ప్లస్లో 86 సబ్స్టిట్యూట్ చేస్తే 90. 90లోకి వెళ్ళి ఎంత సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకి 86 వస్తుంది. అదే కదా కే వాల్యూ. 90లోకి వెళ్ళి 90 మైనస్ కే ఈక్వల్స్ టు 86. 6x అంటే 86 రాసా. 90లోకి వెళ్ళి ఎంత సబ్స్ట్రాక్ట్ చేస్తే 86 వస్తుంది, 4. మరి 4 వాల్యూ ఏమవుతుంది, కే అవుతుంది. మరి ఆప్షన్ 1 ఏమవుతుంది మనకి, ఆబ్వియస్గా సొల్యూషన్ అవుతుంది. అంజలి, వెరీ గుడ్ అంజలి. దివ్యతేజ, గుడ్. యా వెరీ ఫైన్ థింగ్ కూడా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మనం. ఈ క్వశ్చన్ కూడా ఒకసారి ట్రై చేయండి, ఇది కూడా చాలా మంచి క్వశ్చన్. ద ఎక్స్ అండ్ వై ఆర్ టూ సప్లిమెంటరీ యాంగిల్స్. ఇఫ్ సప్లిమెంటరీ ఆఫ్ యాంగిల్ ఎక్స్ ఈక్వల్స్ టు హాఫ్ ఆఫ్ ద కాంప్లిమెంటరీ ఆఫ్ వై, దెన్ ద ఫైండ్ ద రేషియో ఆఫ్ ఎక్స్ ఈస్ టు వై క్యాలిక్యులేట్ చేయమని మన క్వశ్చన్లో అడుగుతుండు. హరీష్, మీరు ఈ క్వశ్చన్కి ఇంకొక వే ఏమైనా ఉందా అని అడుగుతారు కదా. సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ కే, యాక్చువల్గా ఒకవేళ కనుక మనకి ఎక్స్ వాల్యూ కనుక మనకు తెలియగలిగితే ఆప్షన్ సబ్స్టిట్యూషన్స్తో మనం వెళ్ళిపోవచ్చు. అంటే జనరల్గా 4 డిగ్రీస్ ఉంది మనకి ఇక్కడ, మీరు అడిగారు కాబట్టి చూద్దాం. ఇక్కడ ఎంత ఉంది వాల్యూ, కే వాల్యూ 4 డిగ్రీస్ అని మనం అనుకుందాం. కే వాల్యూ 4 అయితే సో చూస్తే 180 మైనస్ 4 ఎంత, ఆబ్వియస్గా 176. 176 మైనస్ 4 ఎంత, 172. 172 అంటే ఇది దేని మల్టిపుల్, 12 వన్స్ అంటే 180 minus k which is equal to what, 12x plus 4.
కే వాల్యూ కనుక 4 అవుద్దా లేదా అని ఒకసారి నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 180 - 4 ఎంత? ఆబ్వియస్గా 176. 176 ఈక్వల్స్ 12x + 4. 4ని కనుక మనం ఇటు తీసుకురాగలిగితే ఏమైంది? 176 - 4 అంటే 172 అవుతుంది. 172 12 మల్టిపుల్ అయిద్దా? 12 1 12, 12 మల్టిపుల్ కావట్లేదు ఇక్కడ. సో అంటే జనరల్గా ఏమవుతుందంటే ఈ క్వశ్చన్ విషయానికి వస్తే మనకు మల్టిపుల్స్ ఏమన్నా చెక్ చేద్దాం అనుకుంటే ఎక్స్ వాల్యూనే మనకు డెసిమల్ పాయింట్స్లో ఉంది. సో డెసిమల్ పాయింట్స్లో ఉంది కాబట్టి మనం డెసిమల్ పాయింట్స్కి అయితే మల్టిపుల్ కాదా అనేది మనం చెక్ చేయలేం. సో అట్లా చెక్ చేద్దామంటే 12 1 12, 12 4 48, 52 ఉంది. 12 4 48 అంటే ఎంత? 4 మిగిలింది. 40, 12 3 36, 36 అంటే 4 మిగిలింది. అంటే డెసిమల్ పాయింట్స్తో మనకి మెజర్ చేయడానికి రావట్లేదు మల్టిపుల్ కాబట్టి దీనికి జనరల్ ప్రొసీజరే మనం ఫాలో కావాల్సి వస్తుంది ఈ క్వశ్చన్కి. ఒకవేళ మల్టిపుల్ కనుక చెక్ అయ్యే పాసిబిలిటీ ఉంటే, సో నేను ఇక్కడ కూడా క్యాన్సిలేషన్ చేయకపోవడానికి రీజన్ అదే. 86 6తో డివిజిబుల్ కాదు ఎగ్జాక్ట్గా, అంటే ఎక్స్ వాల్యూ అనేది ఎగ్జాక్ట్గా రావట్లేదు. సో అందుకే మల్టిపుల్స్తో చెక్ చేయకుండా జనరల్ మెథడ్లో సాల్వ్ చేయాల్సి వచ్చింది. ఐ హోప్ సో నా పాయింట్ క్లియర్గా ఉంది అనుకుంటున్నా హరీష్ మీకు. సో ఈ క్వశ్చన్ చూద్దాం. లేకపోతే నార్మల్గా క్యాలిక్యులేషన్స్లో క్యాన్సిల్ అయ్యే పని అయితే మల్టిపుల్స్లో చెక్ చేసేసి తీసేయచ్చు ఆప్షన్ క్వశ్చన్. So చూద్దాం. XY are two supplementary angles. If complementary angle of x equals to the half of the complementary of y, then find the x is to y అంటుర్రు. సో x కి y కి రేషియో అడుగుతుర్రు. సరే క్వశ్చన్ ఫాస్ట్గా సాల్వ్ చేసి చెప్పండి. దివ్యతేజ 2:1 అంటుర్రు. ఆప్షన్స్లో 2:1 లేదు దివ్యతేజ, ఒకసారి చూడండి కదా. మీరు ఫాస్ట్గా ఏమన్నా చిన్న మిస్టేక్ చేశారా అని నాకు వెరీ అంతే. జనరల్గా ఆప్షన్స్ వెరిఫై చేయడానికి ఒకసారి ట్రై చేయండి. ఇందాక హరీష్ అన్నట్టుగా ఈ క్వశ్చన్ చూస్తే పాసిబిలిటీ ఉందనిపిస్తుంది నాకు ఆప్షన్స్ వెరిఫికేషన్. ఎందుకు అంటే XY బోత్ సప్లిమెంటరీ యాంగిల్స్ అంటుంది. సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇంత 180 డిగ్రీస్. 180 డిగ్రీస్ కావాలంటే జనరల్గా చూడండి, రెండు యాంగిల్స్ ఎన్ని పార్ట్స్? ఈ 5 పార్ట్స్ 3 పార్ట్స్ అంటే 8 పార్ట్స్. 8 పార్ట్స్ అంటే ఇది 8 మల్టిపుల్ ఉందా? లేదు, అంటే ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ కాదు. సో ఇది 4 పార్ట్స్. 4 పార్ట్స్ అంటే 180 డిగ్రీస్ అంటే 4 మల్టిపుల్. ఇది 4 మల్టిపుల్ అంటే ఇది పాసిబిలిటీ ఉంది. సో ఇక్కడ 5 + 2 7 పార్ట్స్. 7 యొక్క మల్టిపుల్ ఉందా? ఇది పాసిబిలిటీ లేదు. సో 5:1 అంటే 6 పార్ట్స్ అంటే 180 డిగ్రీస్ పాసిబిలిటీ ఉంది. అంటే ఐదర్ ఆన్సర్. నేను జనరల్గా కూడా చెప్తాను దీన్ని, ఆప్షన్స్ని వెరిఫై చేసి కూడా చేద్దాం. సో 6 పార్ట్స్ అయితే మనకు కొంచెం కంఫర్టబుల్గా ఉంది. 6 పార్ట్స్ 180 డిగ్రీస్, మరి ఈచ్ పార్ట్ ఎంత? 30 డిగ్రీస్. ఒకవేళ ఇది కాకపోతే అది ఆన్సర్ అవుతుంది ఆబ్వియస్గా. ఈచ్ పార్ట్ ఎంత? 30 డిగ్రీస్. ఈచ్ పార్ట్ 30 డిగ్రీస్ అయితే 5:1 అంటే 5 పార్ట్స్ 1 పార్ట్. ఇది 150 డిగ్రీస్, ఇది ఎంత? 30 డిగ్రీస్. చూస్తే ఈ రెండు ఏమైనాయి? కాంప్లిమెంటరీ యాంగిల్స్ అయినాయి. సారీ, సప్లిమెంటరీ యాంగిల్స్ అయినాయి. రెండు యాంగిల్స్ యాడ్ చేస్తే 180 డిగ్రీస్ అయినాయి కాబట్టి. సో ఇక్కడ వరకు మనకు క్వశ్చన్ లేదు. క్వశ్చన్లో తీసుకున్న పాయింట్నే మళ్ళీ మనం రాసాం కాబట్టి అది పెద్ద పాయింటే కాదు. ఇఫ్ ద సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ద హాఫ్ ఆఫ్ ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ వై అంటుండు. సో ఏమంటుండంటే సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ఎక్స్ యొక్క సప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుందంటే హాఫ్ ఆఫ్ ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ వై అవుతుంది. సో సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ఎక్స్, ఇది ఎక్స్కి సప్లిమెంటరీ యాంగిల్ ఎంత? దీనికి ఎంత యాడ్ చేస్తే 180 అవుతుంది? 30 యాడ్ చేస్తే. హాఫ్ ఆఫ్ ద కాంప్లిమెంటరీ యాంగిల్, దీని కాంప్లిమెంటరీ యాంగిల్ ఎంత? 60కి దీనికి 60 యాడ్ చేస్తే 90. దీంట్లో హాఫ్ అవుతుందా? 30 అవుతుంది. క్వశ్చన్లు ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై అయింది కదా థర్డ్ ఆప్షన్కి. సో థర్డ్ ఆప్షన్ ఏమవుతుంది? బై ద వే ఆఫ్ ఆప్షన్స్ వెరిఫికేషన్ తోటి
మనకు థర్డ్ ఆప్షన్ సొల్యూషన్ అయింది. ఇక థర్డ్ ఆప్షన్ సొల్యూషన్ అయ్యాక సెకండ్ ఆప్షన్ వెరిఫై చేయాల్సిన నెసెసిటీయే లేదు. దీన్ని ఇంకొక రకంగా కూడా చేసి చూపిస్తాను జనరల్ మెథడ్లో, బట్ ఇట్ టేక్స్ టైం అనమాట. సో టైం అయినా పర్లేదు అంటే చూపిస్తాను నేను, ఏం ప్రాబ్లం లేదు. సో నేను ఏమనుకుంటున్నానంటే, రెండు యాంగిల్స్ యాడ్ చేస్తే 180 degrees అంటుండు. 180 degrees అంటుండు అంటే దాని మీనింగ్ ఏంటిది? 8 parts, 8 multiple అసలు సమస్య లేదు. సో ఇక్కడ చూస్తే 7 parts, 7 multiple సమస్య లేదు. అయితే 6 parts అయితే 4 parts, అంటే రెండిటికి మల్టిపుల్స్ ఉన్నాయి, ఈ రెండిటికి చాయిసెస్ ఉన్నాయి మనకి. సో 6 parts వాల్యూ 180 degrees అయితే ఈచ్ పార్ట్ వాల్యూ 30 degrees. సో ఇక్కడ ఈచ్ పార్ట్ వాల్యూ 30 degrees అయితే 5:1 తీసుకుందాం. 6 కాబట్టి ఈజీగా క్యాన్సిలేషన్ పాసిబుల్ ఉంది కాబట్టి. సో 6 parts తీసుకుంటే ఈచ్ పార్ట్ 30 degrees, 5 parts 150, 1 part 30 degrees. సో దీనికి సప్లిమెంటరీ యాంగిల్ ఎంత? 30. 180 మైనస్ θ కదా సప్లిమెంటరీ అంటే, 180 మైనస్ 150 30. సో కాంప్లిమెంటరీ అంటే 90 మైనస్ θ, 90 మైనస్ 30 60. సో కాంప్లిమెంటరీ బై 2 ఈక్వల్స్ టు ఇది అన్నాడు, 30 ఈక్వల్స్ టు 60/2 ఈక్వల్ అయింది కాబట్టి ఆప్షన్ నెంబర్ 3 ఏమైంది? సాటిస్ఫై అయింది, మనకు అది సొల్యూషన్ అయింది. సో దిస్ ఈజ్ వాట్ ఆప్షన్ వెరిఫికేషన్ తోటి జనరల్గా కూడా మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. జనరల్గా ఎట్లా చేయొచ్చు? ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఎంత? 180 degrees. సో సప్లిమెంటరీ యాంగిల్స్ బేసిక్ డెఫినేషన్ నుంచి రాస్తాను నేను. ఇఫ్ ది సప్లిమెంటరీ ఆఫ్ యాంగిల్ ఎక్స్, ఎక్స్కి సప్లిమెంటరీ యాంగిల్ ఎంత? వై. సో వై ఈక్వల్స్ టు ఏమంటుండంటే కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ఎక్స్, ఎక్స్కి కాంప్లిమెంటరీ యాంగిల్ ఎంత? 90 మైనస్ ఎక్స్. కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ఎక్స్ని ఏం చేయమంటుండు? హాఫ్ చేయమంటుండు. సో 1/2. సో 2 ఇట్ తీసుకొస్తే 2y ఈక్వల్స్ టు వాట్? 90 మైనస్ ఎక్స్. సో 2y ఈక్వల్స్ టు వాట్? 90 మైనస్ ఎక్స్. సో 90 మైనస్, ఒక్క నిమిషం ఆగండి. XY are two supplementary angles. If the supplementary of angle x equals to supplementary of angle x, so supplementary angle of x ఎంత? y అవుతుంది, ఈక్వల్స్ టు ద హాఫ్ ఆఫ్ ద కాంప్లిమెంటరీ ఆఫ్ y. y కి కాంప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది? 90 మైనస్ 5 అవుతుంది. నేను చిన్న మిస్టేక్ చేశాను, ఐ మేడ్ ఇట్ యాజ్ ఎ కరెక్టెడ్, నేను కరెక్ట్ చేశాను. సో 2y ప్లస్ y ఎంత? 3y. 3y వాల్యూ ఎంత? 90. y వాల్యూ ఎంత? 90/3 అంటే 30 degrees y. సో y 30 degrees అయితే మరి x ఎంత అవుతుంది? ఆబ్వియస్గా 150 degrees అవుతుంది. సో x ఈస్ టు y అడిగాడు కాబట్టి 150 degrees ఈస్ టు 30 degrees. 30 1s 35s అండ్ ఆన్సర్ ఎంత? 5:1. 5:1 ఎక్కడ ఉంది? ఆప్షన్ నెంబర్ 3లో ఉంది. ఆప్షన్ నెంబర్ 3 షుడ్ బి వాట్? మనకి సొల్యూషన్ అవుతుంది. సో ఇది జనరల్గా చేస్తే, ఇందాక చేసింది అయితే ఆప్షన్స్ వెరిఫికేషన్ అనమాట. సో దట్స్ వాట్ ద థింగ్స్ ఆర్ గోయింగ్ టు బి. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే క్వశ్చన్ చాలా చిన్నగా ప్రింట్ అయింది కదా. క్వశ్చన్ చాలా చిన్నగా ప్రింట్ అయింది. ఐ విల్ మేక్ ఇట్ యాజ్ ఎన్ ఎన్లార్జ్. ఒకసారి ఎన్లార్జ్ చేద్దాం. I shall write the question on the board. So question చాలా క్లియర్గా కనిపించట్లేదు. The measure of supplement of angle A is 40 degrees larger than the measure of complement of angle A. క్వశ్చన్ చాలా చిన్నగా అయిపోయింది, చాలా పెద్దగా ఉంది క్వశ్చన్ రాయడానికి ఇది. సో ఐ లైక్ టు మేక్ ఇట్ యాజ్ ఎన్లార్జ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సరే విజిబుల్ క్లియర్గా ఉందా లేదా మీరు చెప్పండి నాకు. విజిబుల్ ఉంటే ఆప్షన్స్ రాసేస్తాను. క్వశ్చన్ రాయాలంటే చాలా పెద్దగా ఉంది. ఒకసారి కన్వే చేయండి కదా చాట్ బాక్స్లో ఫాస్ట్గా. విజిబిలిటీ క్లియర్గా ఉందా లేదు, చాలా చిన్నగా కనిపిస్తుంది అంటే నేను రాస్తాను క్వశ్చన్ని. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్, ఇంకా దానికంటే మనకి ఇంకో ఆప్షన్ లేదు కాబట్టి. చాలా చిన్నగానే ఉందనిపిస్తుంది నాకైతే, మీరేమంటారు అనేది ఒకసారి చూద్దాం. నాకు తెలిసి చిన్నగా ఉంది అనుకుంటున్నాను నేనైతే. సరే రాసేస్తున్న క్వశ్చన్ ఇంకా. ద measure of supplement of angle A is నాట్ విజిబుల్ అంటారు సుష్మిత. ఓకే ఫైన్ సుష్మిత, రాస్తున్నాను.
The measure of angle A is 40 degrees larger than the twice measure of complementary of angle A. 40 degrees larger than twice the measure of complement of angle A. Then what is the sum of supplementary and complementary of angle A? So sum of supplementary and complementary of A. Sum of supplementary and complementary of angle A అని క్వశ్చన్లో అడిగాడు. ఒకసారి నేను సాల్వ్ చేస్తాను ఈ క్వశ్చన్ని. సో చూస్తే ద measure of angle A is 40% larger than the twice of measure of complementary of angle A అంటుండు. సో చూస్తే యాంగిల్ ఏ ఎంతో తెలియదు, యాంగిల్ ఏ కిందనే తీసుకోండి. టీటా తీసుకుంటామన్నా టీటా తీసుకోండి, అది మీ ఇష్టం. సో టీటా తీసుకుందాం అనుకున్నా. 40 degrees larger than the twice of the measure of the complement of angle A. సో యాంగిల్ ఏకి కాంప్లిమెంట్ అంటే టీటాకి కాంప్లిమెంట్ ఎంత? 90 మైనస్ టీటా. ఆ 90 మైనస్ టీటా అని ఏమంటుండు? ట్వైస్ కి 40 degrees లార్జర్. ట్వైస్ అంటే ఎంత? ఇంటూ 2 ప్లస్ 40 degrees చేస్తే ఎంత వస్తుంది? మనకి ఉన్న యాంగిల్ వస్తుంది. ఉన్న యాంగిల్ని దాని కాంప్లిమెంటరీ యాంగిల్కి ట్వైస్ చేసి దానికి 40 degrees యాడ్ చేసి వస్తుంది అంటుండు. అసలు క్వశ్చనే భలే ఇచ్చిండు. సో 2 into 90 180 degrees మైనస్ 2 టీటా విచ్ ఇస్ ప్లస్ 40 అంటే ఎంత? 2 టీటా ఇటు వచ్చింది 3 టీటా. 3 టీటా ఈక్వల్స్ టు వాట్? 180 ప్లస్ 40 అంటే 220 degrees. సో 180 ప్లస్ 40 అంటే 220 degrees అయితే క్వశ్చన్లో ఏమంటుండంటే మనల్ని, సో ఇది 3తో క్యాన్సిలేషనే కావట్లేదు కదా, సమ్వేర్ ఐ మేడ్ ఎ మిస్టేక్, నేను ఎక్కడో మిస్టేక్ అయితే చేశాను. ద మేజర్ ఆఫ్ సప్లిమెంట్ ఆఫ్ యాంగిల్ ఏ అంటుండు. నేను క్వశ్చన్ తప్పు రాశాను. సప్లిమెంట్ ఆఫ్ యాంగిల్ ఎంత? యాంగిల్ ఏ టీటా అనుకుంటే సప్లిమెంట్ ఏమవుతుంది? 180 మైనస్ టీటా. సో నేను మిస్టేక్ క్వశ్చన్ రాసేసి సాల్వ్ చేస్తే ఆన్సర్ అన్నమాట ఎట్లా వస్తుంది? ఆబ్వియస్గా రాదు. సో 2 into 90 అంటే 180 మైనస్ 2 టీటా విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 40 degrees. సో చూద్దాం, ఇక్కడ 180 మైనస్ టీటా, 180 హ్యాస్ టు బి క్యాన్సిల్. సో 2 టీటా ఇటు వస్తే ఏమవుతుంది? టీటా అవుతుంది. టీటా వాల్యూ ఎంత? 40 degrees. క్వశ్చన్లో ఏమంటాడు? దీని ఆప్షన్ వెరిఫికేషన్ కూడా చేయొచ్చు. సప్లిమెంటరీ యాంగిల్ అంటే 180 మైనస్ టీటా, కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే 90 మైనస్ టీటా. సో రెండింటిని యాడ్ చేయమండు. 180 ప్లస్ 90 అంటే 270 మైనస్ 2 టీటా. 2 టీటా అంటే టీటా వాల్యూ 40. 2 into 40 270 మైనస్ 80 అంటే 190 degrees. 270 మైనస్ 80 షుడ్ బి 190 degrees. ఏమవుతుంది మనకి? ఆన్సర్ అవుతుంది. అనుష, గుడ్ ఈవినింగ్ అనుష. దివ్యతేజ, వెరీ గుడ్ దివ్యతేజ. 40 degrees. 40 degrees ఆన్సర్ అవుతుంది. యా, క్వశ్చన్ ఈజ్ నాట్ విజిబుల్ అంటురా. ఒక్క నిమిషం, కొంచెం క్వశ్చన్ చాలా చిన్నగా ఉంది అందుకని నేను రాసాను. ఒకసారి క్వశ్చన్ ఎలా చేద్దాం? యా, ఇది యాక్చువల్ క్వశ్చన్. నేను దీన్ని తీసేస్తున్నాను కూడా, అదే చేసేస్తే అయిపోయింది ఫస్ట్. ఇప్పుడు మీకు క్లియర్గా విజిబుల్. ఐఎమ్ వెరీ ప్రెటీ షూర్ అబౌట్ దిస్. సో క్వశ్చన్లో ఏం అడిగిందంటే, ఇచ్చిన డేటా ఉంది, కాంప్లిమెంటరీ ప్లస్ సప్లిమెంటరీ యాంగిల్స్ ఆఫ్ ఏ అడిగాడు. కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ఏ ప్లస్ సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ఏ అడిగాడు. నాకు తెలిసి ఇప్పుడైతే 100% విజిబుల్. ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ దట్. సరే, యాంగిల్ పెట్టి యాంగిల్ సింబల్ పెట్టకూడదు.
సరే, కాంప్లిమెంటరీ అండ్ సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ఏ. దిస్ ఇస్ వాట్ అన్నమాట. ఇది బేసిక్. ఒకసారి క్లియర్గా ఉందా లేదా కన్వే చేయండి దివ్యతేజ. రాజు ఇప్పుడు విజిబుల్గా ఉంది రాజు, ఒకసారి చూడండి కదా. ఇందాక విజిబుల్ లేదు, దట్స్ యాక్సెప్టెడ్, నేనే యాక్సెప్ట్ చేస్తున్నాను. ఇప్పుడైతే విజిబుల్గా ఉంది. ఫైన్. ఈ క్వశ్చన్ అయితే క్లియర్గా ఉందా లేదా కన్వే చేస్తే దెన్ కొన్ని బేసిక్ థింగ్స్ నేర్చుకుని నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోదాం. ఐ హోప్ సో. జామెట్రీలో 200-250 క్వశ్చన్స్ దాకా కవర్ చేయాల్సి వస్తుంది. ఆల్జిబ్రాలో కూడా 200-200 క్వశ్చన్స్. ఐ హోప్ సో విత్ ఇన్ ఏ వీక్లో జామెట్రీ అయిపోతుంది నాకు తెలిసి. డైలీ 30 క్వశ్చన్స్, 30 క్వశ్చన్స్, 30 క్వశ్చన్స్ దాకా కవర్ చేస్తాం రేపటి నుంచి సెషన్స్లో. సో రెగ్యులర్గా ఆల్జిబ్రా కూడా నెక్స్ట్ వీక్ అయిపోతుంది. సో ఫైన్. సో చూద్దాం. సో ఫర్ సపోజ్ 2 ప్యారలల్ లైన్స్. ఈ 2 ప్యారలల్ లైన్స్ డెఫినేషన్ వల్ల కూడా మనకు పెద్దగా యూజ్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. సరే చెప్పమంటే డెఫినేషన్ చెప్తాను. డెఫినేషన్, the two lines which doesn't intersect with each other అని చిన్నప్పుడు చదువుకుంటాం. ఇంకా మనం జనరల్గా కిటికీ ఊచలని, నోట్బుక్ లో లైన్స్ అని ఇట్లా మనం చదువుకుంటుంటాం చిన్నప్పుడు. సో ఆ చిన్నప్పుడు చదువుకోవడం దట్స్ ఫైన్, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు చదువుకోవడం దట్స్ నాట్ గోయింగ్ టు బి ఫైన్ అని నా ఫీలింగ్. సో దిస్ ఇస్ 2 parallel lines. దిస్ ఇస్ కాల్డ్ as a transversal. ట్రాన్స్వర్సల్ అంటే 2 పాయింట్స్ దగ్గర 2 లైన్స్ ని టచ్ చేస్తుంది. 2 పాయింట్స్ దగ్గర 2 లైన్స్ ని టచ్ చేస్తే దెన్ వీ కెన్ కాల్ ఇట్ as a transversal అంటాం. సో ఇక్కడ కనుక ఒక యాంగిల్ మేక్ చేస్తుంది, యాంగిల్ 1 వీ కెన్ కాల్ ఇట్ as యాంగిల్ 2, వీ కెన్ కాల్ ఇట్ as యాంగిల్ 3, వీ కెన్ కాల్ ఇట్ as an యాంగిల్ 4, వీ కెన్ కాల్ ఇట్ as. ఇది ఒక్కటి ఐడియా ఉంటే దీని మీద మనం 70-80 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. రేపు ఒక 35, ఎల్లుండి ఒక 35 చేయొచ్చు. సో ఇది మనకు బేసిక్ ఐడియా ఉంటే అసలు మనం ఎట్లా తీసుకుంటాం వాల్యూస్ అనేది తెలుస్తుంది. సో ఇక్కడ యాంగిల్ 5, యాంగిల్ 6 మీకు నచ్చిన పేర్లు పెట్టుకోండి. నేను యాంగిల్ 5, యాంగిల్ 6 పెట్టుకున్నాను. మీరు యాంగిల్ 6, యాంగిల్స్ జనరల్గా ఆ ప్లేసెస్ని మనం జనరల్గా గుర్తుంచుకోగలిగితే సరిపోద్ది. సో ఇది ప్యారలల్ లైన్కి మీద ఉంది కదా, ఇది 1. ఇక్కడ కూడా ప్యారలల్ లైన్కి మీద ఏముంది, యాంగిల్ 5 ఉంది. యాంగిల్ 5 అండ్ యాంగిల్ 1 ఏ ప్లేసెస్లో ఉన్నాయి, సేమ్ ప్లేసెస్లో ఉన్నాయి ప్యారలల్ లైన్కి. దీన్ని ఏమంటామంటే సేమ్ ప్లేసెస్లో ఉన్నాయి కాబట్టి కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాం. అంటే సేమ్ కరస్పాండింగ్ ప్లేసెస్లో ఉన్నాయండి దాని మీనింగ్. సో అట్లే ఇంకేమున్నాయి, యాంగిల్ 6 ఈ లైన్ కి ఒక పక్క ఉంది, దీని మీద ఉంది. సో ఈ లైన్ కి ఒక పక్క మీద ఏముంది, ఇక్కడ యాంగిల్ 2 ఉంది, ఇక్కడ యాంగిల్ 6 ఉంది. యాంగిల్ 2 అండ్ యాంగిల్ 6 ఏమంటాం, కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాం. ఇంకా చూస్తే ఈ లైన్ కి ఇటు సైడ్, ఈ లైన్ కూడా ఇటు సైడ్ ఒకే పక్కకు ఉండాలి, ఒకే సైడ్ ఉండాలి. ఇటు సైడ్ ఉంది, ఒకే పక్క ఉంది. యాంగిల్ 3, యాంగిల్ 7 అంటే సేమ్ ప్లేస్ లో ఉంది. ఈ లైన్ కి ఈ యాంగిల్ ఏ ప్లేస్ లో ఉందో ఈ లైన్ కి కూడా ఈ యాంగిల్ అదే ప్లేస్ లో ఉంది. యాంగిల్ 3 ఈక్వల్స్ టు యాంగిల్ 7. దీన్ని కూడా మనం ఏమంటామంటే కరస్పాండింగ్ యాంగిల్ అంటాం. యాంగిల్ 4, యాంగిల్ 8 ఇది కూడా సేమ్ పొజిషన్ లో ఉన్నాయి. సో యాంగిల్ 4 అండ్ యాంగిల్ 8 ఏమంటాం, జనరల్ గా మనం సేమ్ పొజిషన్ లో కనుక ఉంటే లైన్ కి సేమ్ సైడ్ సేమ్ పొజిషన్ లో ఉంటే మనం ఏమంటాం, జనరల్ గా కరస్పాండింగ్ యాంగిల్స్ అని అంటుంటాం. వీటిని ఏమంటాం, జనరల్ గా కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాం. అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్ అన్నమాట. కరస్పాండింగ్ యాంగిల్స్ ఎట్లుంటాయి, ఈక్వల్ గా ఉంటాయి. సో ఫర్ సపోజ్ ఇక్కడ ఒక 70 degrees అయింది అనుకోండి, ఇక్కడ 70 degrees అవుతుంది అని దాని మీనింగ్. సో ఇక్కడ ఒక 110 degrees అయింది అనుకోండి, ఇక్కడ కూడా 110 degrees అవుతుంది అని దాని మీనింగ్. దిస్ ఇస్ బేసిక్ డెఫినేషన్ ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్. ఇవి అయిపోతే రిమైనింగ్ యాంగిల్స్ చూద్దాం. ఆల్టర్నేట్ యాంగిల్స్ కావచ్చు, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అని ఉంటాయి. సో దిస్ 2 ఆర్ ప్యారలల్ లైన్స్. ఇక్కడ ఒక యాంగిల్ ఉంది 1, ఇక్కడ ఒక యాంగిల్ ఉంది 2, ఇక్కడ ఒకటి 3 ఉంది, ఇక్కడ ఒకటి 4 ఉంది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ 5, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ 6, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ 7, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ 8. అంటే ఒక వర్టెక్స్ కి అంటే ఒక పాయింట్ కి ఆపోజిట్ సైడ్స్ లో ఉంటే ఏమంటాం అంటే వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటాం. ఇది ఒక వర్టెక్స్. ఈ వర్టెక్స్ కి ఇటు సైడ్ 5 ఉంది, ఇటు సైడ్ 8 ఉంది. అంటే యాంగిల్ 5 ఈక్వల్స్ టు వాట్, యాంగిల్ 8 అవుతుంది. లేదు మీరు ఇక్కడ తీసుకోండి, ఇటు సైడ్ ఒకటి ఉంది, ఇటు సైడ్ ఒకటి ఉంది. వర్టెక్స్ కి ఆపోజిట్ సైడ్స్ లో ఉన్నాయి. యాంగిల్ 1 ఈక్వల్స్ టు యాంగిల్ 3, దీన్ని ఏమంటాం వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటాం. యాంగిల్ 2 ఈక్వల్స్ టు యాంగిల్ 4, దీన్ని కూడా ఏమంటాం మనం వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటాం. యాంగిల్ 6, యాంగిల్ 7 ఏమంటాం, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటాం. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్స్ టు ఈచ్ అదర్. ఒక వర్టెక్స్ కి 2 సైడ్స్ లో ఉంటే మనం ఏమంటామంటే వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటాం. సో వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. దిస్ ఈస్ వాట్ ద బేసిక్ డెఫినేషన్ ఆఫ్ వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్. సో ఇది కూడా అయిపోతే దెన్ మనం నెక్స్ట్ థింగ్స్ చూద్దాం, ఆల్టర్నేట్ యాంగిల్స్ అని.
సో ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటే ఆల్టర్నేట్ అంటే ఇది కాకపోతే ఇంకొకటి అని సింపుల్గా మనం ఇంగ్లీష్లో మాట్లాడుకుంటే అంటే ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటే ఏమన్నట్టు ఒక సైడ్ ఇది ఉంటే ఇంకొక సైడ్ ఉండాలి. సో ఒక సైడ్ ఉంది, ఇది ఇంకొక సైడ్ ఉంది. సో ఈ టూ యాంగిల్స్ ఏమంటున్నా ఈక్వల్ అంటున్నా. ఇది ఒక సైడ్ ఉంది, ఇది ఇంకొక సైడ్ ఉంది. ఈ రెండింటిని కూడా ఏమంటున్నా ఈక్వల్ అంటున్నా. సో వీటిని ఏమంటాం, ఇది 1 2 అనుకుంటే ఇది 3 4 అనుకుంటే సో 1 ఈక్వల్స్ టు ఏమవుతుంది 4 అవుతుంది, 2 ఈక్వల్స్ టు ఏమవుతుంది 3 అవుతుంది. దిస్ ఈజ్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అన్ ఆల్టర్నేట్ యాంగిల్. ఒక లైన్ కి ఒక పక్కన ఇంకోటి ఉంటే ఇంకో పక్కన ఇంకోటి ఉండాలి. జనరల్గా దాని పేరులోనే ఉంది వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అని, ఇందాక దాని పేరులో, దీని పేరులోనే ఉంది ఆల్టర్నేట్ యాంగిల్స్ అని. ఇది కాకపోతే ఇంకొకటి అని ఆల్టర్నేట్ జనరల్గా. సరే మనం బస్సులో వెళ్దాం అనుకుంటున్నాం, బస్కి టికెట్స్ దొరకలేదు, మరి ఆల్టర్నేట్ ఏంది, ఇటు సైడ్ కాదు, మరి ఆల్టర్నేట్ ఏంటి ఇటు సైడ్ అన్నట్టు. దీనికి ఆల్టర్నేట్ సైడ్ లో ఉంది కాబట్టి ఆల్టర్నేట్ యాంగిల్స్ అని మనం వీటిని అంటుంటాం. సో ఆల్టర్నేట్ యాంగిల్స్ అయిపోయాక ఇంటీరియర్ యాంగిల్స్ అని ఉంటాయి. ఫర్ సపోజ్ నేను ఒక యాంగిల్ తీసుకుంటున్నా, మిగిలిన యాంగిల్స్ ఫైండ్ చేస్తున్నా. సో యాంగిల్ 1 ఎంత అనుకుంటున్నా అంటే 50 degrees అనుకుంటున్నా. ఇది 50 అయితే ఇక్కడ ఉండే యాంగిల్ ఎంత అవుతుంది, ఇది స్ట్రేట్ లైన్ మీద ఉన్నాయి, స్ట్రేట్ లైన్ మీద సమ్ ఆఫ్ యాంగిల్స్ ఎంత 180 degrees. సో ఇది 50 అయితే ఇది ఎంత కావాలి, ఆబ్వియస్ గా 130 degrees కావాలి. సో ఇది 50, దీనికి వర్టికల్లీ ఆపోజిట్ కి ఎంత ఉంది, ఇక్కడ ఉంది. సో ఇది 15నే. దీనికి ఆల్టర్నేట్ గా ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇది 15నే. దీనికి వర్టికల్ గా ఆపోజిట్ గా ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇది 15నే. సో ఇది 130, దీనికి వర్టికల్ గా ఆపోజిట్ గా ఇక్కడ 130. సో దీనికి ఆల్టర్నేట్ గా ఇది 130, దీనికి వర్టికల్లీ ఆపోజిట్ గా ఇది 130. సో అన్న యాంగిల్స్ అయిపోయినాయి కదా. ఒకసారి కనుక అబ్జర్వ్ చేస్తే లోపల ఉన్న యాంగిల్స్ చూడండి, ఇది 130, ఇది 50, రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 180 degrees వస్తుంది. అంటే ఇంటీరియర్ యాంగిల్స్ సమ్ ఏమవుతుంది, ఇంటీరియర్ యాంగిల్స్ ఒకే సైడ్ ఉంటే వాటి సమ్ ఏమవుతుంది 180 degrees అవుతుంది. ఇది కూడా 50 130, ఇంటీరియర్ యాంగిల్స్ ఒకే సైడ్ ఉన్నాయి, ఏమవుతుంది సమ్ ఆఫ్ యాంగిల్స్ 180 degrees అవుతుంది. ఈ పాయింట్స్ కనుక మీకు క్లియర్గా ఉంటే రేపటి నుంచి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు పొరపాటున కూడా ఏ ప్రాబ్లం దగ్గర స్ట్రక్ అవ్వరు. చాలా జామెట్రికల్ ఫిగర్స్ ఉంటాయి మనకి, చాలా జామెట్రికల్ ప్రీవియస్ ఇయర్స్లో వచ్చినవే. ఐ హోప్ సో 60 to 70 ఉంటాయి. సో ఈ వీక్లో 200 to 240 క్వశ్చన్స్ దాకా జామెట్రీ నుంచి కవర్ అయితే సెషన్లో. దెన్ ఆల్జీబ్రా నెక్స్ట్ వీక్. ఈ 2 weeksలో ఆల్జీబ్రా అండ్ జామెట్రీ ఈస్ గోయింగ్ టు బి కవర్డ్. ఐ హోప్ సో. ఈరోజు డేట్ ఎగ్జాక్ట్గా 16th అనుకుంటున్నా, నాకు తెలిసి ఈ మంత్లో అయిపోతుంది. మాక్సిమం నెక్స్ట్ మంత్ ఫస్ట్ 2-3 daysలో జామెట్రీ ఆల్జీబ్రా బోత్ ఆర్ గోయింగ్ టు బి కవర్డ్. సో ఐ హోప్ సో నా పాయింట్ క్లియర్గా ఉందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వీ షిల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ బై టుమారో. రేపు నెక్స్ట్ సెషన్లో విల్ మీట్. సో రేస్ ఫర్ జాబ్ వీ హ్యావ్ ఎన్ ఇన్స్టాగ్రామ్ పేజ్. ఆర్బీఐ అసిస్టెంట్ నోటిఫికేషన్ రేపు రిలీజ్ అయ్యే ఛాయిసెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అడ్వర్టైజ్మెంట్లోనైతే రేపటి నుంచి 17th నుంచి అప్లికేషన్ డేట్ స్టార్ట్ అవుతుందని ఉంది. సో ఒకసారి ఆర్బీఐ అసిస్టెంట్ అయితే చాలా ప్రెస్టీజియస్ జాబ్ అని నేను ఆల్రెడీ క్లాస్లో చాలా టైమ్స్ రీటరేట్ చేశాను కూడా. దట్ ఈస్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ జాబ్ అండ్ మోస్ట్ షార్ట్ జాబ్. చాలా మంది చేయాలనుకునే జాబ్లలో చాలా మంచి జాబ్ జనరల్గా ఆర్బీఐ అసిస్టెంట్ జాబ్. సో ఇంగ్లీష్ ఈజ్ అన్ అసెట్ మనకి ఆ జాబ్కి, అట్ ద సేమ్ టైం యాప్టిట్యూడ్, రీజనింగ్. సో ఈ 3 థింగ్స్కి మనం పర్ఫెక్ట్గా ఉండి కరెంట్ అఫైర్స్ అయితే రెగ్యులర్గా ఫాలో కావడం కాకుండా క్విజెస్ అయితే సాల్వ్ చేయండి. అట్ ద సేమ్ టైం డోంట్ ఫర్గెట్ టు రీడ్ ద న్యూస్ పేపర్ ఎవ్రీడే న్యూస్ పేపర్ రీడ్ చేయడం మర్చిపోకండి. ఎట్ ద సేమ్ టైం న్యూస్ పేపర్లో బిజినెస్ కాలం రీడ్ చేయడం అసలే మర్చిపోకండి. సో హిందూ అయితే బిజినెస్ కాలం, ద ఇండియన్ ఎక్స్ప్రెస్ అయితే ఎకానమీ. సో ఒకవేళ డెక్కన్ క్రానికల్ ఆర్ పాయనీర్ అయితే మనీ వైజ్ అని ఉంటుంది. సరే పేర్లు వేరైనా కూడా బిజినెస్ కాలం రీడ్ చేయడానికి మర్చిపోకండి. అట్ ద సేమ్ టైం హెడ్లైన్స్ని కూడా చాలా క్లియర్గా చూడండి. వొకాబులరీ పక్కా డిక్షనరీ పక్కన పెట్టుకుని చదవాలని రూల్ ఏం లేదు. డిక్షనరీ లేకుండా కాంటెక్చువల్గా గెస్ చేయడానికి ట్రై చేస్తుండండి ఇంగ్లీష్. సో యాప్టిట్యూడ్ అయితే ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే, ఎన్ని ఎగ్జామ్స్ రాస్తే అంత ఫాస్ట్నెస్ వస్తుంది, అంత క్వశ్చన్ని ఎనలైజ్ చేయాల్సి వస్తుంది. సో రీజనింగ్ కూడా సేమ్ సిచ్యువేషన్. ఎన్ని పజిల్స్ సాల్వ్ చేస్తే, ఎన్ని సీటింగ్ అరేంజ్మెంట్స్ సాల్వ్ చేస్తే, ఎన్ని సిలోయిజమ్స్ సాల్వ్ చేస్తే క్వశ్చన్ని చూసే ఆన్సర్ పెట్టే ఎబిలిటీ వస్తుంది. సో అవి చేయండి. డైలీ కరెంట్ అఫైర్స్ క్విజెస్ రాయండి. ఇంగ్లీష్ కూడా సీజీఎల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే సో జనరల్గా ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్కి కూడా క్విజెస్ రాయండి. సో డైలీ ఒక ఎగ్జామ్ అయితే డోంట్ ఫర్గెట్ టు రైట్ అన్ ఎగ్జామ్ ఎవ్రీడే ఎగ్జామ్ రాయడం అయితే మర్చిపోకండి. దట్స్ వాట్ ద బేసిక్ థింగ్. ఎగ్జామ్ రాయకుండా మనం ఎంత బాగా ప్రిపేర్ అయినా, మనం ఎంత షార్ప్ అయినా ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక స్టక్ అవ్వడం మాత్రం 100% షూ. సో ఎగ్జామ్ రాస్తూ మనం ప్రిపేర్ అవుతే మాత్రం 100% విల్ గెట్ ఎ సక్సెస్ విత్ ఇన్ ఎ స్టిపులేటెడ్ పీరియడ్ ఆఫ్ టైమ్. So I hope so my point is clear with this. We shall wind up the session by today itself. We'll meet in the next class tomorrow.